తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కార్మికుల పక్షపాతిగా మొదలైంది. నందమూరి తారక రామారావు గారు చెప్పేవారు, కార్మికుల కరిగిన కండల్లోంచి పుట్టింది తెలుగుదేశం అని. ఆ కార్మికుల అవసరాలను తీరుస్తూ, వారి కడుపు నింపుతూ, వారి జీవన ప్రమాణాలని మెరుగుపరచడంలో ఎప్పుడూ రాజీ పడినటువంటి ప్రయత్నం చేస్తూ, రాజీ పడినటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సమయంలో మాత్రమే. ఆ రోజు నందమూరి తారక రామారావు గాని, అలాగే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు గాని, ఇలా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశంతో పాటుగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని, అంటే ప్రతి కార్మికుడి యొక్క కష్టాన్ని గుర్తించి, ఆయా రంగాల్లో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క కష్టాలు గుర్తించి, ఆ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఏ రకమైనటువంటి సహాయం చేస్తే వారి జీవితాలు మెరుగుపడతాయి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, వారి కుటుంబం సవ్యంగా నడుస్తుందన్నటువంటి ఆలోచన చేయగలిగినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఈ పథకం ద్వారా 2,61,000 మందికి పైగా ఆటో డ్రైవర్లు బెనిఫిట్ పొందుతున్నారు. వారందరికీ కూడా మరొకసారి నేను దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.